హలో అండి, ఇప్పుడే వార్ 2 మూవీ అయితే చూస్తాను. ట్రైలర్ చూసి మోసపోయామండి. కంప్లీట్ ఆపోజిట్ ఉంది. టికెట్ ప్రైస్ విషయంలో వైసీపీ బెటర్ అండ్ కూటమి బెటర్ కింద కామెంట్ చేసేయండి. సినిమా విషయానికి వస్తే ఎన్టీఆర్ గారు ఎంట్రీ ఇంటర్వెల్ ఇది తప్ప ఏం లేదండి. నాగవంశీ గారు మీ మాట నమ్మి 500 పెట్టి టికెట్ కొనుక్కుంటూ వచ్చాను, కానీ అక్కడ ఏం లేదు. మ్యూజిక్ విషయానికి వస్తే బీజిఎం చాలా బాగా ఇచ్చారండి. కాకపోతే సాంగ్స్ వచ్చిన ప్రతిసారి బయటకు వెళ్ళిపోవాలనిపించింది. యాక్చువల్ సినిమా 40 మినిట్స్ తర్వాత స్టార్ట్ అవుద్ది. అదేనండి మన ఎన్టీఆర్ గారు అప్పుడే ఎంటర్ అవుతారు. ఇంకా అప్పటి నుంచి ఇంటర్వెల్ వరకు బేవత్సం. ఎన్టీఆర్ గారు స్పై క్యారెక్టర్ చాలా కొత్తగా ఉందండి. ఫీస్ట్ అనిపిస్తుంది ఫ్యాన్స్ మాత్రం. యాక్చువల్ గా హృతిక్ రోషన్ గారు డామినేట్ చేస్తారనుకుంటాను, బట్ ఎన్టీఆర్ గారు డామినేట్ చేశారు. ఫస్ట్ హాఫ్ ఉన్నంత ర్యాంపేజ్, సెకండ్ హాఫ్ ఉంటే సినిమా ఎక్కడికో వెళ్ళిపోయేది. హృతిక్ రోషన్ గారి క్యారెక్టర్ వార్ 1 లో ఎలా ఉందో వార్ 2 లో అలాగే ఉందండి. ఇక స్టోరీ విషయానికి వస్తే రెగ్యులర్ రొటీన్ స్పై ఫార్మేట్ అండి. యాక్షన్ సీక్వెన్సెస్, ఫైట్ సీన్స్ అయితే టాప్ నాచ్ ఉన్నాయండి. ఎన్టీఆర్ వచ్చిన ప్రతిసారి మ్యూజిక్ డైరెక్టర్ కి టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో పూనుంటారో చదక్కొట్టేశారు. సినిమా సీన్స్ వైజ్ గా కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయండి. డైరెక్టర్ గారు బాగానే చేశారు, కానీ స్టోరీలో విషయం లేదు. ఇది తెలుగు సినిమా అన్నారు, ఒక్క ఎన్టీఆర్ గారి డబ్బింగ్ తప్ప మిగతా క్యారెక్టర్స్ ఏమీ యాప్ట్ అవ్వలేదు అనిపించింది. చాలా ట్విస్ట్లు, సర్ప్రైజ్లు ఉంటాయి అన్నారు, ఏం కనిపించలేదు నాకు. సారీ, కనిపించినాయి, కానీ డ్యామేజ్ అయిపోయిన తర్వాత కనిపించినాయి. ఏం ఉపయోగం? ఎన్టీఆర్ గారు స్థాయికి తగ్గ క్యారెక్టర్ కాదు ఇది. ఓవరాల్ గా సినిమా విషయానికి వస్తే కొంతమందిని కొన్ని క్యారెక్టర్లు యాక్సెప్ట్ చేయలేను అండి. నేనైతే ఎన్టీఆర్ గారిని ఎలా యాక్సెప్ట్ చేయను. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మీరు కూడా సినిమా చూసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని షార్ట్స్ కోసం రాజేష్ ఖన్నా వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.